యాక్సెప్ట్ నంది హిల్స్ అవుట్ స్టేషన్. సో ఇది రైడ్ ఇంకా అయిపోకనే నంది హిల్స్ వచ్చింది 6 hours. నంది హిల్స్ చూద్దాం. ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి యాక్సెప్ట్ చేసినాం కదా, కంప్లీట్ ట్రిప్ అని కొట్టేస్తే అది ఎలా వస్తుందో చూడొచ్చు మీరు. ఎయిర్పోర్ట్లో అయితే డ్రాప్ అయిపోయింది ఇప్పుడేను. జస్ట్ ఇంకా అమౌంట్ తీసుకుని ఎన్ని వెహికల్స్ ఉన్నో చూద్దాం మనం. నమస్తే మై డైలీ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. నేను డైలీ ట్రావెలర్. బెంగళూరులో ఓలా ఊబర్ క్యాబ్ తోలుతుంటా. డైలీ ఎర్నింగ్స్ పెట్టుకుంటా. నైట్ టైం మాత్రమే. ఇప్పుడు ప్రజెంట్ నైట్ టైం పెడుతున్నాను. సో నెక్స్ట్ టైమో చెప్పలేము. ముందుగా వచ్చేసి మన డేట్ చెప్పుకుందాము. 2024 జనవరి 26వ తేదీ శుక్రవారము. సో శుక్రవారం బిజినెస్ మాత్రం చాలా బాగుంటుంది. నాది శుక్రవారము, శనివారం, ఆదివారం ఈ 3 రోజులు చాలా బాగుంటుంది. చూద్దాం ఈరోజు ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది. ముందుగా వచ్చేసి మనం ఒక చిన్న కప్పు టీ తాగేసి డ్యూటీ స్టార్ట్ చేద్దాము. ఆల్రెడీ 25వ తేదీ ఎర్నింగ్స్ ఈరోజు అప్లోడ్ చేశాను. సో కొంచెం చూసి ఫస్ట్ టైం చూసే వాళ్ళు అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చూడండి. మీకు కావాల్సిన అప్డేట్స్ ప్రతి ఒక్కటి అందులో ఉంటాయి. నేను మామూలుగా అయితే ఏదో కొంచెం ఎర్నింగ్స్ చూపించి బుకింగ్ ఎలా వస్తుంది, ఎలా పోతుంది ఏమి చూపించకుండా జస్ట్ నేను ఎర్నింగ్స్ మాత్రం పెట్టట్లేదు. ప్రతి ఒక్కటి పూర్తి డీటెయిల్స్గా పెడుతున్నాను. సో వీడియో అయితే కొంచెం లెంత్గానే ఉంటుంది. ఎందుకంటే మీకు ప్రతి ఒక్కటి తెలియాలి. నాకు వచ్చే అనుభవాలు రేపొద్దున మీకు వస్తే మీరు ఎలా ఫేస్ చేయాలి అనేది మీకు తెలియాలి. చాలామంది రిప్లై కూడా ఇస్తున్నారు. నేనైతే 100% రిప్లై ఇస్తున్నాను. నాకు ఏదైనా డౌట్ వస్తే కాంటాక్ట్ కూడా ఉంది. కాంటాక్ట్లో వాట్సాప్ కాంటాక్ట్ అవ్వచ్చు, మెసేజ్ చేయొచ్చు. సో వీలైనంత వరకు నేను సహాయం చేస్తాను. సో ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే ఒక చిన్న కప్పు టీ తాగేసి డ్యూటీ స్టార్ట్ చేద్దాము. ఇప్పుడే బండి కూడా కడిగేశాను. ఓన్లీ నైట్ డ్యూటీ మాత్రం చేస్తున్నా. 26వ తేదీ బండి తీస్తే 27వ తేదీ అంటే 26వ తేదీ నైట్ బండి తీస్తే 27వ తేదీ మార్నింగ్ అంతా క్లోజ్ చేస్తాము. ఇలా ఎర్నింగ్స్ అనమాట. ఇంకో విషయం ఏంటంటే ఓలాలో నైట్ 12 నుంచి మళ్ళీ నైట్ 12 వరకు ఎండ్ అవుతాయి. కానీ ఊబర్లో అలా కాదు. తెల్లవారుజామున 4 గంటల నుంచి మళ్ళీ 4 గంటల వరకు కౌంటింగ్ ఉంటుంది అనమాట. సో కాబట్టి మనకి 26 తీసి 27 నైట్వి వస్తుంటే ఊబర్లో అయితే 26 4 గంటలకు కదా, 4 గంటల నుంచి కౌంట్ అవుతుంది అనమాట. 27 4 గంటల నుంచి మళ్ళీ ఫ్రెష్గా. సో ఓలాకి ఊబర్కి ఇది డిఫరెంట్. సో మీరైతే ప్లీజ్ కంటిన్యూ అవ్వండి వీడియోని. చిన్న కప్పు టీ తాగడం అయిపోయింది. కిలోమీటర్లు 0 చేసేసుకొని డ్యూటీ ఆన్ చేద్దాము. ఇప్పటికే చాలా లేట్ అవుతుంది. ఇంకా ప్రతిరోజు ఇదే టైంకి తీస్తున్నాం నైట్ టైము. 0 కిలోమీటర్ చేస్తున్నాం ఇప్పుడు. 0 కిలోమీటర్ అయితే అయిపోయింది. ఇంకా డ్యూటీ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. ముందుగా వచ్చేసి ఓలా చేద్దాం. ఎందుకంటే ఊబర్లో సరిగ్గా ఇవ్వట్లేదు రేటింగ్, అమౌంట్ సరిగ్గా ఇవ్వకుండా ఉన్నాడు. కాబట్టి మనం ముందుగా ఓలా చేసుకోవడం బెస్ట్. దాని తర్వాత ఊబర్ కూడా ఆన్ అయిపోతుంది. సెల్ఫీ ఏం అడగలేదు. అలాగే ర్యాపిడో చేద్దాం. ర్యాపిడో చేస్తున్నాం వేస్ట్, అసలు ఏది బుకింగ్సే రాకుండా ఉన్నాయి. ఇచ్చినా కూడా చాలా దరిద్రంగా ఇస్తున్నాడు అమౌంట్. బైక్ తెచ్చి కార్ కని పెట్టినాడు. వాళ్ళకి చూపించేది మాత్రము బైక్ అని చూపిస్తుంది. టైం చూడవచ్చు మీరు అక్కడ కరెక్ట్గా. టైం వచ్చేసి 9:23 అవుతుంది. డ్యూటీ అయితే ఆన్ చేసినాం కదా. ఏదైనా బుకింగ్ వస్తే వెళ్దాము. చూద్దాం ఈరోజు ఎలాగుంటాయి. శుక్రవారము ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా ఉంటాయి లేదో, సరేనా. శనివారం ఆదివారం కూడా చాలా బాగుంటాయి. మీరైతే ఏదైనా డౌట్ వస్తే ఖచ్చితంగా మెసేజ్ చేయండి. ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. ఫస్ట్ బుకింగ్ అయితే వచ్చింది ఇప్పుడే. జస్ట్ తీసుకున్నాను. ఊబర్లో వచ్చింది. ఓలాలో ఇంకా ఏది రాలేదు. తినేసినాను కూడా, ఇంకా రాలేదని చెప్పేసి. చూడొచ్చు టైము 9:56 వచ్చింది కరెక్ట్గా. సో ఎంత దూరంలో ఉందో మనం చూద్దాము. కరెక్ట్గా 2 minutes 500 meters ఉంది. డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దాం. ఇంకా ఫస్ట్ బుకింగ్ అయితే అయిపోయింది. మెజెస్టిక్ వచ్చింది. క్యాష్ కలెక్ట్ చేసినాను. ఎండ్ చేయాలి. ఇంకా ఎంత ఇచ్చినారో చూద్దాం మనం. 280 rupees వచ్చింది క్యాష్ కలెక్ట్. టైం చూడొచ్చు అక్కడ. కరెక్ట్గా వచ్చేసి ఫస్ట్ 5 star రేటింగ్ ఇద్దాం. కరెక్ట్గా వచ్చేసి 10:29కి డ్రాప్ అయిపోయింది. ఇది అమౌంట్ ఎంత ఇచ్చినారో డీటెయిల్స్ కూడా ఒకటేసారి చూద్దాము. జనరేట్ అవుతుంది అప్డేట్. 197 rupees ఇచ్చినారు. కస్టమర్ దగ్గర నుంచి 280 rupees క్యాష్ కలెక్ట్. ఊబర్కు 26 నిమిషాలు 11.5 కిలోమీటర్. బుకింగ్ ఏది రాలేదు, వెయిటింగ్ బుకింగ్ కోసము. ఈరోజు ఎందుకో చాలా బాగుండాలి. ఎక్స్పెక్ట్ చేసిన రోజే ఎర్నింగ్స్ ఉండవు. చూద్దాం ఎలా అవుతుంది ఈరోజు కూడా ఏమనేది. ఓలా ఆఫ్లో ఉంది. ఓలా కూడా ఆన్ చేసేసుకుందాము, ఏదైనా బుకింగ్ వస్తుంది. ఇందాక మెజెస్టిక్లో డ్రాప్ అయింది కదా. మెజెస్టిక్లో డ్రాప్ అయిన తర్వాత ఇంకొక బుకింగ్ వచ్చింది. చూద్దాం అనుకుంటే ట్రాఫిక్ ఫుల్ ఉంది. తీసుకొని వచ్చిన బీటీఎం లేవట్లు. ఇప్పుడే జస్ట్ డ్రాప్ అయింది. క్యాష్ కలెక్ట్ చేసినాను. ట్రిప్ ఎండ్ చేద్దాం.
ట్రిప్ ఎండ్ అయిపోతే అయిపోతుంది. టైర్ రేటింగ్ చూడొచ్చు. టైం వచ్చేసి 11:03 అవుతుంది. ఆల్రెడీ ఇంకొక బుకింగ్ వచ్చింది. సో ఇప్పుడైతే నేను ఇది క్యాన్సిల్ చేయబోతున్నా. ఎందుకంటే కొంచెం అక్కడ ఇండియా ఫ్లాగ్ది బిల్డింగ్ మీద వేసినారు, దాన్ని చూపిద్దాము. చాలా బాగుంది అక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఎంత అమౌంట్ ఇచ్చినారు చూద్దాం. 175 ఇచ్చినాడు. ఫుల్ అమౌంట్ ఎంత వచ్చిందో చూద్దాము. ఫుల్ వచ్చేసి 250 రూపాయలు క్యాష్ కలెక్ట్. ఊబర్కు 25 నిమిషాలు 11 కిలోమీటర్లు బుకింగ్ వచ్చింది. అయినా కూడా దాన్ని క్యాన్సిల్ చేద్దాం. ఎందుకంటే అక్కడ ఇండియా ఫ్లాగ్ చాలా బాగుంది. బిల్డింగ్ మీద వేసినారు, హైలైట్గా ఉంది. పక్కన మసీద్ ఉంది, మసీద్ పక్కన బిల్డింగ్, దాని పక్కలో ఇండియా ఫ్లాగ్ సూపర్ ఉంది. అసలు వ్యూ చాలా బాగుంది. దాన్ని చూద్దాం పోయేసి. చేయాలన్న మూడు, ఉత్సాహం, ఇంట్రెస్ట్ అన్నీ దొబ్బినాయి. ఎందుకంటే అక్కడ బిల్డింగ్ మీద సెంటర్లో కరెక్ట్గా అశోక చక్రం ఉంటుంది. అది ఆఫ్ చేసినారు లైట్. ఉన్న ఇండియా కలర్ మాత్రమే ఉంది. ఆ పక్కన ఈ పక్కన లెఫ్ట్ సైడ్ రెండు పక్కల ఉంటుంది. నేను డ్రాప్ చేసి వచ్చే లోపల దాన్ని ఆఫ్ చేసినారు. మూడు అప్సెట్ అయినా నేనైతే. సర్లేండి, ఇప్పుడైతే డ్యూటీ ఆన్ చేసుకొని ఏదైనా బుకింగ్ వస్తే పోదాం. ఇంకా ఇందాక బీటీఎం లేఅవుట్లో డ్రాప్ అయింది కదా. బీటీఎం లేఅవుట్లో డ్రాప్ అయిన తర్వాత ఇండియా ఫ్లాగ్ చూపించినాము. అక్కడి నుంచి ఆన్ చేసినాను. చాలా లేట్గా వచ్చింది బుకింగ్. ఇప్పుడు వచ్చేసి ఎగ్జాక్ట్లీ నేను మురుగేష్ పాలెలో డ్రాప్ అయిపోయింది. అది ఇంకా ఎండ్ చేయలేదు. క్యాష్ కలెక్ట్ అయితే అయిపోయింది. ఎంత వచ్చిందో చూద్దాం మనం. జస్ట్ ఇప్పుడే డ్రాప్ అయిపోయింది. 12:02కి క్యాష్ కలెక్ట్ అయిపోయింది. ఎండ్ చేసేద్దాము. 5 స్టార్ రేటింగ్. అమౌంట్ ఎంత వచ్చిందో చూద్దాం. ఇది జనరేట్ అయ్యే కొంచెం సమయం తీసుకుంటుంది. లోడింగ్ అయితే చూడండి, అక్కడ వచ్చేసింది. సో కస్టమర్ దగ్గర నుంచి 280 రూపాయలు క్యాష్ కలెక్ట్. మనకు వచ్చేసి 197 రూపాయలు. 22 నిమిషాలు ఊబర్కు 11 కిలోమీటర్లు. ఈ సంగతి. ఏదైనా బుకింగ్ వస్తే చూద్దాం. ఇంకా ఏది రాలేదు. ఇందాక ఒక బుకింగ్ అయిపోయింది చూపించాను కదా నేను మురుగేష్ పాలెలో. ఇప్పుడు మురుగేష్ పాలెం నుంచి బస్వా నగర్ ఒకటి వచ్చింది. దాని ఎర్నింగ్స్ చూద్దాము. ఓలాలో వచ్చింది ఇది. రైడ్ చూసుకుందాం మనం ఎంత ఏందనేది. ఎర్నింగ్స్ అప్పటి నుంచి ఇప్పుడు వచ్చింది 99 రూపీస్ 0.80. ఇది సంగతి. ఇక్కడ ఏంటంటే నాకు తెలిసినంత వరకు ఇది 0 కమిషన్లో ఉంటుంది. 0 కమిషను. 3.3. 9 నిమిషాలు క్యాష్ కలెక్ట్. 105 రూపాయల కస్టమర్ దగ్గర నుంచి తీసుకోండి. ఇది వచ్చేసి జిఎస్టీ పేడ్ టు గవర్నమెంట్. 4 రూపాయల 0.32. మిగతాడు ఏవో ఉంటాయి థర్డ్ పార్టీకి సంబంధించి. అది అవసరంలో 100 రూపాయలు అయితే మనకు వచ్చింది. చూడొచ్చు. 12:25కి అయిపోయింది డ్యూటీ ఏది రాలేదు. డ్యూటీ కోసం వెయిటింగ్. ఇంకా ఓలాలో ఇప్పుడు బుకింగ్ అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత వెంటనే ఎయిర్పోర్ట్కి వచ్చింది ఊబర్లో. తీసుకొని పోదాము. అక్కడ పోయి ఎర్నింగ్స్ చూద్దాం. ఎందుకంటే నాకు తెలిసి ఈరోజు తొందర రావాలి. అక్కడి నుంచి 4 గంటల లోపల వెళ్తున్నాం కాబట్టి బిరిగ్గానే రావాలి పికప్. ఎంత సమయం తీసుకున్నా 4 గంటల లోపల అయితే రిటర్న్ వచ్చేస్తాము. ఫ్లైట్లు ఆ టైంలోనే బాగుండేది. ఇప్పుడైతే మనం వెళ్దాము కస్టమర్ దగ్గరికి. నాకు తెలిసినంత వరకు పక్కనే ఉందనుకుంటా. చూద్దాం. అది కూడా ఇక్కడ ఉందనుకుంటా. టైం కూడా చూడవచ్చు మీరు అక్కడ కరెక్ట్గా. టైం వచ్చేసి 12:29 అవుతుంది. సో పక్కనే ఉంది. 400 మీటర్స్ 1 మినిట్ చూపిస్తుంది. ఎయిర్పోర్ట్ పోయిన తర్వాత ఎంత ఇస్తారో చూద్దాం దానికి. ఎయిర్పోర్ట్లో అయితే డ్రాప్ అయిపోయింది ఇప్పుడేను. జస్ట్ ఇంకా అమౌంట్ తీసుకొని ఎన్ని వెహికల్స్ ఉన్నో చూద్దాం మనం. ఓలా కూడా ఆన్ చేసిన. సెల్ఫీ అడిగింది ఓలా. సెల్ఫీ ఇచ్చేసి దాంట్లో కూడా ఎన్ని బండ్లు ఉన్నాయి చూద్దాము. ఇప్పుడు టోటల్ ఎర్నింగ్స్ ఎంత వస్తుందో చూద్దాం మనం. సో పే అయితే అయిపోయింది.
థ్యాంక్ యూ సార్, హ్యాపీ జర్నీ. సో ఎండ్ చేద్దాం మనమైతే, ఎంత వచ్చిందో చూద్దాం ఇప్పుడు. సో ఎండ్ అయితే అయిపోయింది, స్టార్ రేటింగ్ ఇచ్చేద్దాము. సో జనరేటర్ లోపల టైం చూద్దాం, 1:21 డ్రాప్ అయిపోయింది ఇప్పుడు. సో మనకి ఎంత ఇచ్చినారు అమౌంట్ చూద్దాము. సో వెంటనే బుకింగ్ ఇచ్చినారు చూడొచ్చు మీరు. లెట్స్ గో, తీసుకున్నాను. సో అమౌంట్ ఎంత వచ్చిందో చూద్దాం. 729 రూపాయలు అంటే టోటల్ అమౌంట్ చూద్దాం. 1026 రూపాయలు క్యాష్ కలెక్ట్ మనకి. సో 100 రూపాయలు టోలు. నాకు వచ్చేసి 729 రూపాయలు, 48 నిమిషాలు, 45.5 కిలోమీటరు మనకి బుకింగ్ వచ్చింది కదా, పోదాము. సో పికప్కి ఆల్రెడీ పిన్ వచ్చింది, ఇది టర్మినల్ 1లో వచ్చింది. 5 మినిట్స్ చూసింది. బుకింగ్ అయిపోయిన తర్వాత చూసుకుందాము. జస్ట్ అయిపోతుంది ఇంక ఇప్పుడు. బుకింగ్ పోయిన వెంటనే పికప్ రావచ్చు, లేదా వెహికల్స్ ఉండొచ్చు. చెప్పాను కదా 4 గంటల లోపల పోతే మనకి తొందరగా వస్తుంది బుకింగ్ అని. చూడు, ఇంకా డ్రాప్ అయిపోకనే వచ్చింది వెంటనే, అయిపోయిన వెంటనే ఇంక అట్లా ఇమీడియట్లీ వచ్చింది. ఇంకోటి ఈ విషయం ఏంటంటే, ఇప్పుడు నాకు తెలిసి ఓలాలో కూడా రావచ్చు అనుకుంటా, సెల్ఫీ ఇచ్చేస్తే గిన చూద్దాం. అది కూడా ఓలాలో అయితే సెల్ఫీ అడిగింది, సెల్ఫీ ఇద్దాము. బుకింగ్ వస్తుందా లేదా చూద్దాం. ఇప్పుడైతే గిన సెల్ఫీ ఇచ్చేసినాము, డన్ కొట్టేసి చూద్దాము బుకింగ్ వస్తుందా లేట్గా వస్తుందా అనేది. సో బండ్లు అయితే 558 బండ్లు చూస్తున్నాయి. సో ఊబర్కి వెళ్ళిపోదాం. ఊబర్లో వచ్చేసింది ఆల్రెడీ బుకింగ్. ఊబర్ పికప్ పాయింట్లోకి అయితే వచ్చినాను. బండ్లు అయితే మూవ్ అవుతున్నాయి, కానీ చాలా బండ్లు ఉన్నాయి ఉండేకైతే గిన. చాలా బండ్లు ఉన్నాయి. ఇట్లా పోయి ముందు పోయి యూటర్న్ చేసుకొని రావాలా. అవన్నీ పికప్ పాయింట్, ఇవన్నీ ఊబర్గోనే. చూద్దాం పికప్ ఎంతసేపుకి వస్తుంది అనేది. పికప్కి అయితే వచ్చేసినాము. జస్ట్ 3 బండ్లు ఆల్రెడీ కస్టమర్లు అడిగి ఉన్నారు. ఊబర్గో అని అడిగినారు కదా. నెక్స్ట్ దీని ముందర 2 బండ్లు ఉన్నది ఓపెన్ చేసినట్టు. నెక్స్ట్ మందే ఇంకా బాగానే మూవ్ అవుతున్నాయి బండ్లు అయితే గిన. కస్టమర్లు అందరూ వెళ్ళిపోయినారు, ఇంకా ఎవరో నడుచుకుంటూ రాలేదు. చూద్దాం, వెయిట్ చేద్దాం. ఆడే 3 కస్టమర్లు వస్తున్నారు, కరెక్ట్ సరిపోతాయి 3 బండ్లకి. అంటే బాగా రన్ అవుతాయి, ఫ్లైట్లు ఉన్నాయి, 4 గంటల వరకు ఉంటాయి ఫ్లైట్లో. డ్యూటీ అయిపోయిన తర్వాత చూద్దాము. ఎయిర్పోర్ట్ నుంచి జస్ట్ ఇప్పుడే డ్రాప్ అయిపోయింది. ఎయిర్పోర్ట్లో కూడా ఎక్కువ సమయం పట్టలేదు, జస్ట్ 10 నిమిషాలు ఏం పట్టింది, పోతానే వచ్చేసింది బుకింగ్. ఇప్పుడు వచ్చేసి డ్రాప్ అయిపోయింది, కస్టమర్ వెళ్ళిపోయాడు. ఇందిరానగర్లో డ్రాప్ అయింది, ఎయిర్పోర్ట్లో పికప్, ఇందిరానగర్లో డ్రాప్. కరెక్ట్గా కేఎఫ్సి దగ్గర కొంచెం రెండో సందు డ్రాప్ అయిపోయింది. ఇప్పుడు ఎర్నింగ్స్ ఎంత అయిందో చూసుకుందాం మనము. స్టార్ రేటింగ్ ఇచ్చేసి డ్రాప్ టైం చూసుకుందాం, ఎందుకంటే అది జనరేట్ అవ్వాలి కదా, అందుకని. టైమింగ్ వచ్చేసి మనకి 2:20 అయితే అంది. ఎర్నింగ్స్ చూసుకుందాం మనం. అలాగే ఎర్నింగ్ వచ్చేసి టోటల్ చూద్దాం మనం. కస్టమర్ దగ్గర నుంచి ఒక్క నిమిషం లోపల చూద్దాం, ఎందుకంటే బయట కదా ఇది మనకంత కనిపించదు. సో ఫేర్ వచ్చేసి 500. ఇది కాదు ఒరిజినల్ ఫేర్. ట్రిప్ బ్యాలెన్స్ ఇదంతా రాంగ్ చూసాను అబ్బా. ఇది ఆన్లైన్ పేమెంట్ అయింది కాబట్టి దాంతో ఎందుకులే. కానీ మనకు వచ్చేసి 579 రూపాయలు ఇచ్చినారు, 39 నిమిషాలు, 39.5 కిలోమీటరు. సో టోటల్ బ్యాలెన్స్ వచ్చేసి చూద్దాం. అది కూడా టోటల్ ట్రిప్లో వచ్చేసి 6 అయితే, ఎందుకంటే ఒకటి మనకి మార్నింగ్ చేసిన సంబంధం లేదా నైట్ డ్యూటీ కాబట్టి 310 రూపాయలు కూడా తీసేయాల. టోటల్ వచ్చేసి 2,199 రూపాయలు. ఇందులో 310 రూపాయలు సపరేట్ తీయాలి. ఇంకా ఏదైనా బుకింగ్ వస్తే చూడాలా. ఇప్పటివరకు అయితే అదే సంగతి, 2,199 రూపాయలు అయింది. దాంట్లో 310 రూపాయలు మైనస్ చేయాలి. మార్నింగ్ చేసి ఉంటాం కదా, అది తీసేయాలన్నమాట. మనం నైట్ ఈవినింగ్ స్టార్ట్ చేసి నైట్ అంతా చేసి మార్నింగ్ క్లోజ్ చేస్తాం కాబట్టి అలా మార్నింగ్ చేసిండేది అందులో ఒకటి ఉంది. ఏదైనా బుకింగ్ వస్తే చూద్దాము. ఓలా కూడా ఆన్ చేసి పెట్టుకుంటాం. ఈరోజు అయితే కొంచెం లేట్గానే అవుతున్నాయి బుకింగ్స్. బుకింగ్ వచ్చేసింది, జస్ట్ వీడియో ఆఫ్ చేసిననే ఇమీడియట్గా వచ్చేసింది బుకింగ్. చూద్దాం ఎంత దూరం ఉందనేది. పికప్కి వచ్చేసి ఎంత దూరం ఉందో చూద్దాం. టైం చూడొచ్చు, 2:22 టైం కరెక్ట్గా. సో పికప్ వచ్చేసి పికప్ టైము 3 నిమిషాలు చూస్తుంది, 950 మీటర్స్. డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దాము.
ఎందుకంటే వచ్చినప్పుడు తొందరగా చేసేసుకోవాలి బుకింగ్స్. జస్ట్ ఇప్పుడే ఇందిరానగర్ నుంచి డ్రాప్ అయిపోయింది హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో. ఆన్లైన్ పేమెంట్ చేసినారు. ఎంత వచ్చిందో చూద్దాము. చూడొచ్చు. 5 స్టార్ రేటింగ్ ఇచ్చేద్దాము. జనరేట్ అయింది కరెక్ట్గా 2:49కి అయిపోయింది. మనకు అమౌంట్ వచ్చేసి డీటెయిల్స్లో పోతే వస్తుంది 172 రూపీస్ ఇచ్చినారు. ఆన్లైన్ పేమెంట్ అయింది. ఊబర్గో 15 నిమిషాలు 12 కిలోమీటర్లు. బుకింగ్ కోసం వెయిటింగ్. ఏదైనా బుకింగ్ వస్తే చూద్దాము. ఓలా ఆఫ్లో ఉంది, ఓలా కూడా ఆన్ చేసుకుందాము. ఏమో ఓలా ఈరోజు బుకింగ్ సరిగ్గా రావట్లేదు. చూపిద్దాం అనుకుంటే దాంట్లోనే బాగా వచ్చేది మనకి. ఇది ఊబర్ వేస్ట్ అనమాట. ఎట్లుంటుంది. అందుకే అన్ని యాప్లు ఉంటే గిన మనకి ఏ దాంట్లో వస్తే ఆ దాంట్లో తీసుకొని పోతాం అనొచ్చు. ఇప్పుడు ఓలానంటే ఒకదాన్నే నమ్ముకుంటే, కానీ ఓలాలో బుకింగ్లు వస్తే చాలా బాగుంటుంది. బిజినెస్ బాగా అవుతుంది అనమాట తొందరగా. హెచ్ఎస్ఆర్ లేఅవుట్ నుంచి సర్జాపూర్ రూట్లోకి ఒకటి వచ్చింది. ఇప్పుడే జస్ట్ డ్రాప్ అయిపోయింది. చిన్న బుకింగ్ 4.5 కిలోమీటర్. దాని తర్వాత ఇంకోటి ర్యాపిడోలో బుకింగ్ వచ్చింది. అది పికప్కి వెళ్ళాలి. సో దీనికి ఎంత ఇచ్చినారు ఒకసారి చూద్దాం. 5 స్టార్ రేటింగ్. సో మనకి అమౌంట్ జనరేట్ అయింది. ఓకే 110 సరే 101. ఆన్లైన్ పేమెంట్ ఊబర్కో 6 మినిట్స్ 4 కిలోమీటర్లు 101 రూపాయి ఇచ్చినారు మనకి. ర్యాపిడోలో బుకింగ్ వచ్చింది. ర్యాపిడోలో తీసుకొని పోదాం. సో 1.6. ఇది కూడా చిన్న బుకింగే. చిన్న బుకింగ్ అంటే 8 కిలోమీటర్లు ఉందిలేండి. అది ఇందాక అక్కడే తిప్పుకోలేదు నేను. ఏదో ఊబర్లో వస్తుంది. ఊబర్లో ఏదో పికప్ వస్తుంది. 322 ఎత్తుకుందాం. ఎత్తిపే అది అల్లే ప్రజెంట్ ఇప్పుడు అది చూసుకుందామా. అది కూడా 162 రూపీస్ ఏమో చూపించింది. దాంట్లో కూడా ర్యాపిడోలో కస్టమర్ పికప్ పాయింట్కి వచ్చినాను. దాంట్లో ఎలా కాల్ చేయాలో చూపిస్తాను నేను. ఇప్పుడైతే రీచ్ అయినాము ఇక్కడికి. రీచ్ అయిన తర్వాత ఇక్కడ క్లోజ్ మ్యాప్ అని కొడితే దాంట్లోకి వెళ్తుంది. సో మ్యాప్లోకి మెసేజ్ బాక్స్లోకి వెళ్ళేసి పైన ఇక్కడ కాల్ బటన్ ఉంటుంది, కాల్ ఆప్షన్. దాని కింద ఇక్కడ కాల్ అని ఉంటుంది. కాల్ నవ్ కొడితే వెళ్ళిపోద్ది. నెంబర్కి వచ్చాను. నెంబర్ కొడితే వాళ్ళు డైరెక్ట్ వాళ్ళ కాల్కి వెళ్తుంది. అంతే. ఇంకా हेलो सर, इधर ही लोकेशन पे है सर. लोकेशन पे है सर. हाँ सर, आप किधर लोकेशन डाला है उधर है सर. पार्किंग लाइट डाला है देखो सर. पार्किंग लाइट डाला है सर देखो सर. हाँ सर, आप किधर डाला है उधर ही है सर. आप कौन सा लोकेशन में खड़ा है, कौन सा एरिया में बोलो. सर सरजापुर रोड पे रुका है सर. सरजापुर रोड पे. हाँ सरजापुर रोड सिग्नल का. सिग्नल से हाँ थोड़ा आगे है तो आपका लोकेशन पे एग्जैक्टली करेक्ट है सर. मैं एग्जैक्टली लोकेशन पे वेट कर रहा है. मेन रोड पे खड़ा है. मैं मेन रोड पे है सर. 4 इंडिकेटर डाले देखो सर. 4 इंडिकेटर डाले देखो सर. दिखाई नहीं दे रहा है ना. एक रोड है. आपको नहीं दिख रहा है तो कैंसिल कर लो सर. मैं एग्जैक्टली लोकेशन पे नहीं दिख रहा है तो मैं क्या करूँगा सर. आप लोकेशन में 4 इंडिकेटर डाला है, हमको तो दिखाई नहीं दे रहा है. मैं क्या करूँगा सर. आपका लोकेशन पे एग्जैक्टली है. मैं आप कैंसिल कर दो. कैसा. आप कैंसिल कर दो. ठीक है सर, कैंसिल करूँगा. हाँ करो. ఇలాంటి తలచెక్క నా కొడుకులు వస్తారు. ఏం చేస్తా చెప్పు. కరెక్ట్గా లొకేషన్లోనే ఉన్నా నేను. మళ్ళీ లొకేషన్లోనే అని చెప్తే ఏం చేయాలి చెప్పు. చూడండి ఇది లొకేషను. ఇది నేను ఈడే ఉన్నా. పక్కనే ఇదంతా ఇది ఆ లొకేషన్ వేసినాడు ఆ బిల్డింగ్ది. మామూలుగా క్యాన్సిల్ చేయకూడదు అనుకున్నాను నేను. 5 మినిట్స్ అయిపోయిన తర్వాత మనకి క్యాన్సిలేషన్ ఛార్జెస్ వస్తాయి కాబట్టి 5 మినిట్స్ వెయిట్ చేస్తాను నేను. అంతే. వాళ్ళు చేస్తే పడవనుకుంటారు, మనం చేస్తే పడవనుకుంటారు. కానీ మనం చేసినా వాళ్ళు చేసినా పడతాయి 5 మినిట్స్ టైం అయిపోయిన తర్వాత. టైమింగ్ ఇంకా 4 మినిట్స్ 19 సెకండ్స్ ఉంది. అది అయిపోయిన తర్వాత క్యాన్సిల్ ఎలా చేయాలో చూపిస్తాను నేను. ఇప్పుడు ర్యాపిడోలో ఎలా క్యాన్సిల్ చేయాలో చూద్దాం. అట్లే ఊబర్లో కూడా బుకింగ్ వచ్చింది. ఇది క్యాన్సిల్ అయితే వెంటనే వెళ్ళిపోదాము. లేట్ అవుతుంది. ఇంకా జస్ట్ సెకండ్స్లో ఉంది. సెకండ్స్లో అయిపోతేనే క్యాన్సిల్ చేద్దాము. ఎగ్జాక్ట్లీ 4 సెకండ్స్ ఉంది. అయిపోయింది. మనకి ఇప్పుడు ఎలిజిబుల్ గ్రీన్ వచ్చింది. ఆ గ్రీన్ అనేది మళ్ళీ మనకి 30 సెకండ్స్ ఉంటే
50 పైసా మనకు వస్తుంది. ఇక్కడ చూడొచ్చు, యు ఆర్ నౌ ఎర్నింగ్ 1.50 పైసా ఫర్ ఈచ్ మినిట్ ఆఫ్ వెయిటింగ్. ఓకే, మనకు అవసరం లేదు. అది క్యాన్సిల్ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ ఇలా వస్తే రైట్ సైడ్లో కాల్ మీద ఇక్కడ వచ్చి క్యాన్సిల్ మై రైడ్, ఏదో ఒకటి రైడర్ కస్టమర్. సో మనకి ఊబర్లో క్యాన్సిల్ అయిపోయా. సో ఇలా ఉంటుంది, ఒకదానికి పోతే ఇంకోటి. ఇప్పుడు మనం దాన్ని క్యాన్సిల్ చేద్దాం. ఫస్ట్ ఒక్క చూపించే దానికోసం అది వెళ్ళిపోయింది, ఏదో ఒకటి కొట్టి పడైతే అయిపోయా. అదైతే క్యాన్సిల్ అయిపోయింది. సరే ఇంకేం చేస్తావు, వచ్చేదాకా వెయిట్ చేయాలా, తప్పదు. కొన్నిసార్లు మీకోసం చూపించేదానికోసం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. చూపించాలి కదా, మీకు కొన్ని అనుభవాలు వస్తాయి, ఎలాంటి కస్టమర్లు వస్తారు, మనం ఎలా దాన్ని మేనేజ్ చేయాలి అనేది తెలియాలి కదా, అందుకోసం అన్నట్లు తప్పదు. ఇంకా మళ్ళీ ఇప్పుడు ఓలాలో వచ్చింది, అది ఆటోమేటిక్గా మ్యాప్ చూపిస్తుంది, ఎంత దూరం ఉందో చూద్దాము. సో ఆటోమేటిక్గా మ్యాప్ జనరేట్ అవుతుంది, ఎంత దూరం ఉందో చూద్దాం. ఇది 2 minutes అంట. లేట్ చేయకుండా ఇంకా పోదాము, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అది క్యాన్సిల్ చేసి అన్నీ క్యాన్సిల్ అయిపోతూనే ఉన్నాయి ఈరోజు. దీనమ్మ జీవితం ఈరోజు అన్నీ క్యాన్సిల్ అయ్యా. లొకేషన్ గేట్ దగ్గరికి వేసినాడు, మళ్ళీ లోపల పోవాలంట. నాకు అవసరమా బొక్క, అందుకే క్యాన్సిల్ చేసినాడు, పోతే పోవాలని చెప్పేసి క్యాన్సిల్ చేసినాడు, కస్టమరే చేసినాడు. మనకి ఇప్పుడు క్యాన్సిలేషన్ ఛార్జెస్ రావాలా, వస్తాయి నాకు తెలిసినంత వరకు. ఈ టైం అయింది, మనకైతే బుకింగ్స్ ఏం చాలా దారుణంగా ఉన్న వచ్చినా కూడా ఇట్లా చేస్తున్నారు. 3:30 అవుతుంది. భయా పోవచ్చు కదా కొంచెం లోపల కంటే, వాళ్ళు రావచ్చు కదా బయటికి. ఏదో ముసలోళ్ళు అంటే పోవచ్చు, మళ్ళీ దున్నపోతులు మాదిరి ఉంటారు ఒక్కొక్కరు. వచ్చేకేమి ఏదో హెల్త్ బాగాలేదంటే ఏమన్నా అనుకోవచ్చు. బుక్ చేసి ఏదో రోడ్లోకి డబ్బులు పోకూడదు, కానీ పని మాత్రం జరగల. అందుకే ఏది వస్తే అది పోదాం, ఏం కంగారు ఏం లేదు, సరేనా. ఒకటి పోతే ఇంకొకటి, ఆల్రెడీ బుకింగ్ వచ్చింది మనకి, అది క్యాన్సిల్ అయిన వెంటనే వచ్చింది. అది ఆల్రెడీ పోతున్న 4 minutes 1.3 బుకింగ్ అయిపోయిన తర్వాత చూద్దాము. ఇది మాత్రం క్యాన్సిల్ చేసే అవకాశమే లేదు. ఇంకా యాక్సెప్ట్ నంది హిల్స్ అవుట్ స్టేషన్. సో రైడ్ ఇంకా అయిపోకనే నంది హిల్స్ వచ్చింది. 6 hours కంప్లీట్ అయిపోయింది. Payment will be paid online. Please do not accept cash or personal UPI app payment. సరే సరే తీసుకోంలే. అది 3:55కి వచ్చింది. నంది హిల్స్ చూద్దాం. ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి యాక్సెప్ట్ చేసినాం కదా, కంప్లీట్ ట్రిప్ అని కొట్టేస్తే అది ఎలా వస్తుందో చూడొచ్చు మీరు. కంప్లీట్ ట్రిప్ అని కొట్టేస్తే అది చూపిస్తుంది. 5 star రేటింగ్ కొట్టిన తర్వాత మళ్ళీ మనకి వెంటనే వస్తుంది యాక్సెప్టింగ్ అని చెప్పేసి. ఇది ఎలా వస్తుంది, నంది హిల్స్. ఓకే, 136 kilometers, 6 hours రిటర్న్ ట్రిప్, 2,870 రూపాయలు. సో దీన్ని ఎత్తుకుందాం ఇప్పుడు. ఓలా అవుట్ స్టేషన్ తీసుకున్నాం కదా, ఎలా ఓకే చేయాలో చూపించాను. సో ఇప్పుడైతే మనము కస్టమర్ దగ్గరికి వచ్చిన తర్వాత కస్టమర్కి ఎలా కాల్ చేయాలి అనేది కూడా చూపిస్తాను నేను. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ పైన క్లిక్ చేసి కిందికి స్వైప్ అవుతుంది, చూడవచ్చు నంది హిల్స్ అని చెప్పేసి మొత్తం చూపిస్తుంది. అక్కడ ఎన్ని కిలోమీటర్లు ఏమని ఇందాక ఎలా చూపించాను అలాగా. ఇక్కడ వచ్చేసి కాల్ అని ఉంది కదా, దీని మీద నొక్కితే కస్టమర్కి కాల్ పోతుంది అంతే, ఇంకేం లేదు. జస్ట్ ఎప్పుడైనా కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, అవుట్ స్టేషన్ రెంటల్ బుకింగ్స్ వస్తాయి కదా, అవుట్ స్టేషన్ 6 hours 7 hours అట్లాంటిదప్పుడు మనకు వచ్చేసి 4:30కి పికప్ చేసుకోవాలి. 4:30కి ఇక్కడ లొకేషన్ రీచ్ చేయడానికి కొడితే టైమింగ్ అవుతుంది. టైం అవుట్ అయిన తర్వాత వాళ్ళకి ఫోన్ చేయండి. ఫోన్ చేసిన తర్వాత వాళ్ళు ఇంకా లేట్ అవుతుంది అన్నారు అనుకోండి, ఓటీపీ తీసుకోండి. ఓటీపీ తీసుకొని వేసుకోండి. 15 నిమిషాలు 20 నిమిషాలు అట్లా అవుతుందంటే ఫస్ట్ ఓటీపీ తీసుకుంది. ఎందుకంటే మనది రెంటల్ బుకింగ్, అర్థమైందా. రెంటల్ అంటే టైమింగ్ కౌంట్ అయితే వస్తుంటుంది. వాళ్ళు లేట్ చేసే కొద్దీ మనకి ఇక్కడ వాళ్ళు వస్తారు రారు, క్యాన్సిల్ చేస్తే మనకు బొక్కే కదా. ఒక్కొక్కసారి క్యాన్సిలేషన్ ఛార్జ్ వస్తుంది, లేకపోతే రాదనమాట. ఇప్పుడైతే నేను తీసుకున్న ఓటీపీ తీసుకున్న, కస్టమర్ అయితే లేడు పనిలోను, ఇంకా 15 నిమిషాలు అవుతుంది అన్నారు. నేను చెప్పిన టీ దాకా వస్తానని చెప్పాను. ఓటీపీ ఇచ్చారు, ఓటీపీ వేసుకున్నా. ఓటీపీ అయితే వేసేసుకున్నా. స్టార్ట్ అయింది ఇక్కడ 4:30 కంటే వాళ్ళు రాలేదు కాబట్టి నేను ఓటీపీ వేసేసుకున్నా. పోయేసి టీ తాగేస్తే వాళ్ళు కిందికి వచ్చేలాగా ఫోన్ చేయమని చెప్పాను, వచ్చే ముందుగాను.
ఫ్రెండ్స్ నంది హిల్స్ దగ్గరికి అయితే వచ్చినాము. పైన కొండ మీదకి పోవాలా. ఫుల్ ఇక్కడ వచ్చేసి 6:30కి వదులుతారు. ఖచ్చితంగా 3 కిలోమీటర్లు ఎయిర్పోర్ట్ టోల్ దగ్గర ఫుల్ ట్రాఫిక్ జామ్ అక్కడి నుంచి లాస్ట్ అక్కడ బండ్లు కనిపిస్తున్నాడు. ఫుల్ ట్రాఫిక్ జామ్. ఇక్కడ ఒక బిల్డింగ్ కనిపిస్తుంది. ఆ పక్క రోడ్ ఉంది. అక్కడి నుంచి ఇలా రౌండ్ వచ్చేసి మొత్తం ఇదంతా పోవాలి. ఇక్కడ 3 కిలోమీటర్లు ఆ చెక్ పోస్ట్ చూసాను. చెక్ పోస్ట్ వరకు ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. అసలు వాళ్ళు నైట్ టైం పోనీరు అనమాట. పొద్దున్నే 6 గంటలకు మాత్రమే. మన కస్టమర్లు అయితే దిగేసి వెళ్ళిపోయినారు. ఇంకా 5 కిలోమీటర్లు ఉంది ఇటు నుంచి. ఇదే చెక్ పోస్ట్. ఈ చెక్ పోస్ట్ దగ్గర 6:30కు వదులుతారు. కరెక్ట్గా 6:30 లోపల వచ్చి ముందునే ఉండే చాలా బెస్ట్ అనమాట. ఎప్పుడన్నా బ్లాక్ అయిపోతాయి. పైన వదలరు. చూసారు కదా, ఫుల్ కిలోమీటర్లు చూసే కదా 3 కిలోమీటర్ల సో వీళ్ళు ట్రాఫిక్ జామ్ అయింది. తర్వాత మళ్ళీ ఆల్రెడీ మధ్యలో ఒక చెక్ పోస్ట్. వాళ్ళు చూసుకొని చాలా మంది నడుచుకుంటూ వచ్చేసిన రైలు ఎదురా రిటర్న్ వేయబండ్లు ఇవన్నీ. అంటే కొంతమంది డ్రాప్ చేసి వస్తుంటారు. ఫుల్ అయిపోయింటుంది పార్కింగ్. అక్కడ ఏం చేయడానికి ఉండదు అనమాట. కాబట్టి మళ్ళీ మధ్యలోకి వచ్చిన తర్వాత సగానికి మళ్ళీ ఇక్కడ ఒక చెక్ పోస్ట్ ఉంటుంది. అక్కడ నిలబెట్టేసి పార్కింగ్లో నుంచి అక్కడ ఉండే పైన కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని మూవ్ అవుతుంటాయి. సో ఇక్కడే వీళ్ళు వచ్చేందుకు నంది హిల్స్కి సన్ రైజ్ చూడడానికి, సూర్యుడు పైనకి ఎక్కువ వచ్చేటప్పుడు చూడడానికి కోసం అనమాట. కాబట్టి ఇప్పుడు వాళ్ళ ఆటోలు వెళ్ళిపోయినారు. సో ఇక్కడ వదిలేదాకా మనం వెయిట్ చేయాలి. ఇంకా తప్పదు. చూడొచ్చు మీరు ఇక్కడ ఇంకా ట్రాఫిక్ ఉండేది. సగానికి వచ్చేసినాం. ఇందాక ఎక్కడ ఉంటుంది ఇప్పుడు ఎక్కడ ఉండేదో చూపిస్తా చూడండి. ఇందాక మనం వచ్చేసి ఇది ఇక్కడ కింద ఉంటేమే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఫుల్ ఉందని చెప్పే కదా నేను. ట్రాఫిక్ 3 కిలోమీటర్లు వస్తుంది ఇక్కడి నుంచి ఇక్కడికి. సో ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చాము. సో ఇప్పుడు ఇటు నుంచి ఇటు వరకు ఉంటుంది అనమాట. వీళ్ళు ఇక్కడ రెడ్ కలర్ ఉంది. ఇక్కడ చెక్ పోస్ట్ ఉంటుంది. ఇక్కడ పోలీసులు ఉంటారు, పోనివ్వరు. మళ్ళీ ఇదంతా పోయిన తర్వాత చుట్టుకొని లాస్ట్కి ఇది ఇక్కడ చేరుతాం. ఈ రెడ్ మార్క్ ఉంది, ఇదంతా పార్కింగ్ ఏరియా అనమాట. ఇక్కడ దాకా ఏం బండి పోదు. సో ఇక్కడ ఉంది కదా రైట్ సైడ్కి పోయి అక్కడ దాకా పార్కింగ్ ఉంటుంది. టైం కూడా చూడొచ్చు ఎంత అసలు, ఎంత 7:13 అవుతుంది. మనకి అక్కడి నుంచి 1:20 పట్టింది. వీళ్ళు వచ్చిండేది కరెక్ట్గా 4:30కి రావాలంటే 5:22కి వచ్చినారనమాట. ఇంకా ఆడే లేట్ అయిపోయింది. ఇక్కడ కూడా ఇంకా ఫుల్ లేట్ అయింది. అందుకే వాళ్ళు ఆటోకి వెళ్ళిపోయినారు. ఈ పార్కింగ్ అయితే నంది హిల్స్కి అయితే ఇప్పుడు వచ్చేసినాం కదా. పార్కింగ్లో చాలా లేదు. పార్కింగ్ ఎడన్నా పెద్ద షోరూమ్ ఉంటుంది. అన్ని బండ్లు పెట్టేసినారు ఇక్కడ. ఇవన్నీ కిందికి వెళ్తేనే అక్కడ ఉన్న బండ్లన్నీ పైనకి పంపించాయి అనమాట. ఈరోజంతా అలాగే ఉంటుంది. శుక్రవారము, శనివారం, ఆదివారం ఈ 3 రోజులు అలాగే ఉంటుంది. ఒకసారి చూడండి మీరే ఎన్ని ఉన్నాయి అసలు. 2 వీలర్లు, కార్ల కన్నా ఎక్కువ 2 వీలర్లే ఉన్నాయి అసలు. పార్కింగ్ చాలా లేదు. చూడండి ఇక్కడి నుంచి ఇదే లాస్ట్ ఎండ్. ఇక్కడి నుంచి ఇదంతా ఇంకా ఎన్ని పెట్టినా చూడండి అసలు. ఈడైతే ఇంకా బీవచ్చంగా ఉన్నాయి అసలు 2 వీలర్లు. చెప్పడానికి లేదు ఇంకా. అన్ని 2 వీలర్లు ఉన్నాయి ఇక్కడ. మొత్తం 2 వీలర్స్ ఇవన్నీ. అదో అండ్ చీమలు ఉన్నట్టున్నాయండి అసలు. మొత్తం 2 వీలర్లు, కార్లు. అక్కడ ఇంకా అన్ని గుట్టలు ఉన్నాయి అసలు. నంది హిల్స్ పైనకి అయితే వచ్చేసినాము. కస్టమర్లు ఆటోలో వచ్చేసినారు కదా. అక్కడ వాళ్ళు వచ్చిన తర్వాత 1 గంట సేపు పట్టింది వాళ్ళు వదలడానికి. ఎన్ని వెహికల్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ పైన ఉన్న వెహికల్స్ కిందికి పోతేనే కింద ఉన్న వెహికల్స్ పైనకి పంపిస్తారనమాట. అందుకే ఇంతసేపు పట్టింది ఇది. అసలు ఎన్ని వెహికల్స్ ఉన్నాయంటే అన్ని వెహికల్స్ ఉన్నాయి. ఇవన్నీ కిందికి వెళ్తే తప్ప కింద ఉన్నాడు పైనకి రావు. అందుకే ఇంత టైం పడుతుండేది అసలు నంది హిల్స్ పైన. చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయి అసలు. ఎడన్నా కార్ షోరూమ్, కార్ ఫ్యాక్టరీ ఉన్నట్టు, 2 వీలర్ల ఫ్యాక్టరీ ఉన్నట్లు కార్లు, 2 వీలర్లు, మినీ వ్యాన్లు, టెంపో ట్రావెల్స్ ఎన్ని ఉన్నాయి చూడండి అసలు. ఇక్కడ చూడండి పార్కింగ్ చాలక ఎక్కడెక్కడ పెట్టినారు. ఇంకాను పార్కింగ్ చాలక పైన కూడా పెట్టినారు అక్కడ సైడ్కి. అక్కడి నుంచి అక్కడ వరకు మొత్తం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము నంది హిల్స్ నుంచి రిటర్న్ వచ్చినాము. సో ఎండ్ ఎలా చేయాలో తెలుసుకుందాము.
సో ఇప్పుడైతే ఇలా ఎండ్ చేసేయాలి. ఎండ్ చేస్తే ఓటీపీ వస్తుంది. సార్ ఓటీపీ సార్ 9420. సో ఇలా ఓటీపీ వేసిన తర్వాత వెరిఫై కొట్టేయాలి. వెరిఫై కొడితే చూపిస్తుంది. సో 3571 సార్. 1:10కి అయిపోయింది. సో క్యాష్ కలెక్ట్ చేసుకున్న తర్వాత క్యాష్ కలెక్ట్ అని కొట్టేసేయాలి. ఇప్పుడు వచ్చేసి ఎండ్ చేసినాం కదా, మనం టోటల్ అమౌంట్ చూసినాం, కానీ మనకెంత ఇచ్చినారో చూడలేదు. చూద్దాం అది మనకెంత ఇచ్చినారు అనేది ఓలాలో రెంటల్ బుకింగ్కి. ఇక్కడ ఉంది, మనకు వచ్చినది ఎంత వచ్చిందో చూద్దాము. టోటల్ అమౌంట్ కాకుండా మనకు వచ్చినది మాత్రమే రెంటల్ది. రెంటల్ బుకింగ్ మనకు వచ్చేసి ఫస్ట్ టోటల్ అమౌంట్ చూద్దాం. టోటల్ అమౌంట్ వచ్చేసి 3571 రూపాయి. మనకు యువర్ ఎర్నింగ్స్ అని ఉంది కదా, ఇది మనకు వచ్చింది అయితే 2251 రూపాయి. సరేనా. మళ్ళీ మనకు వచ్చేసి ఇది ఓలా పెయిడ్ టు 417 రూపాయలు, జిఎస్టీ 221 రూపాయి. నెక్స్ట్ వచ్చేసి డైలీ అలవెన్స్ అంటే డ్రైవర్ భత్తా 340 రూపాయలు మనకు వచ్చింది, ఇచ్చినారు. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి నైట్ అలవెన్స్ 340 రూపాయలు. టోటల్ వచ్చేసి క్యాష్ కలెక్ట్ 3571 రూపాయలు. సో ట్రిప్ బ్యాలెన్స్ 639 రూపాయలు. సో మనకి టోటల్ అమౌంట్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ రాదనమాట, ఇట్లా బ్యాక్ వెళ్తే కన్నా మనకి చూపిస్తుంది. ఇక్కడ వచ్చింది 3289 రూపాయలు ఇచ్చినాడు మనకి ఈరోజు. సో నైట్ అలవెన్స్ డ్రైవర్ భత్తా కలిపి ఇచ్చినాడు. అది టోటల్ అమౌంట్ చూసుకుంటే మనకి ఈరోజు చేసిండేది 27 వస్తుంది. అది ఓకే, 3289 రూపాయలు ఈరోజు పొద్దున్నేది కాబట్టి. చూసినారు కదా, మీకైతే మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఎలా ఎండ్ చేయాలి సో రెంటెల్లో అనేది. ఇంకో విషయం ఏంటంటే దాని టైమింగ్స్ కూడా చూసుకుందాము. 3 రైడ్స్ కంప్లీట్ అని ఉంది. మనకు వచ్చేసి ఎంతసేపు ఎన్ని కిలోమీటర్లు అనేది చెప్పలేదు, దాన్ని కూడా చెప్దాము. కిలోమీటర్లు చూడలేదు కదా, సో ఇప్పుడు చూద్దాం కిలోమీటర్లని. కరెక్ట్గా వచ్చేసి కిలోమీటర్లు టైమింగ్ చూడలేదు, మనం చెప్పలేదు. సో కిలోమీటర్లో 162 కిలోమీటర్లు, 8 hours 30 minutes క్యాష్ కలెక్ట్. ఇక్కడ ఏంటంటే వాళ్ళు బుక్ చేసిందే 6 hours అనమాట. 6 hours కన్నా ఎక్కువ అయింది. చెప్పాను కదా, ఎప్పుడన్నా కానీ బాగా గుర్తు పెట్టుకోండి. వాళ్ళు 4:30కి బుక్ చేసినారు, నాకు ఇంకా లేట్ అవుతుందని అంటే 5:20కి వచ్చినారు వాళ్ళు. ఎగ్జాక్ట్లీగా 5:22కి వచ్చినారు. సారీ చూడు, అంత లేట్ అయితే మనకి 40 minutes అక్కడే దొబ్బింది. సరేనా, అలాంటి పని ఎప్పుడు చేయకూడదు అనమాట. ఎప్పుడు వాళ్ళు 4:30కి పెట్టినారనుకో 5 minutes మళ్ళీ మనకి టైం ఉంటుంది. 4:30 కరెక్ట్గా టైం ఆన్ అవుతుంది అక్కడ. అప్పటి నుంచి అంటే మనం స్వైప్ చేయాలి అక్కడ రీచ్ అనే లొకేషన్ రీచ్ అని చెప్పేసి. అప్పటి నుంచి టైమింగ్ కౌంట్ అవుతుంది 5 నిమిషాలు. 5 నిమిషాలు అయిపోయిన తర్వాత కాల్ చేయాలి. వాళ్ళు లేదు ఇంకా లేట్ అవుతుందంటే సరే మాకు ఓటీపీ చెప్పండి సార్ అని చెప్పి ఓటీపీ చెప్పించుకోండి. వాళ్ళు ఎంతసేపు కన్నా రాండి, మనకు ఆ టైమింగ్ అనేది కౌంట్ అవుతా వస్తుంది అనమాట. సో ఇదనమాట విషయము. మీరైతే ఎప్పుడైనా మర్చిపోకండి. మీకైతే చాలా బాగా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో ప్లీజ్ బాగా సపోర్ట్ చేయండి. నేను అందరిలాగా ఏదో అర్ధాపర్ధం చూపించి ఎలా చేస్తున్నావు అమౌంట్ అనేది చూపించకుండా అయితే నేను ఏం చేయలేదు. ప్రతి ఒక్కటి చూపిస్తూనే ఉన్నాను. సో టోటల్ అమౌంట్ కూడా చూపిస్తాను నేను ఇప్పుడు. ఊబర్ లెంత్ ఎంత అనేది కూడా చూపిస్తాను నేను. నంది హిల్స్కి పోయి వచ్చి చూపించేసినాం కదా, దానికన్నా ముందు ఒక బుకింగ్ ఉంది కదా, ఆ బుకింగ్ ఎండ్ చేసే ముందుగానే మనకి నంది హిల్స్ రెంటల్ బుకింగ్ వచ్చింది. కాబట్టి ఆ బుకింగ్ చూపించలేదు మనము. ఆ బుకింగ్కి ఎంత ఇచ్చినారో చూసుకుందాము. ఎందుకంటే అది చూపించలేదు కాబట్టి దాని ముందు ఒక 100 రూపీస్ చేసిన చూపించకపోయినా పెద్ద నష్టం ఏం లేదు. కాకపోతే దానికన్నా ముందు చేసి చూపించాలి. అలాగే టోటల్ ఎర్నింగ్స్, ఎన్ని ట్రిప్స్ అయినాయి, ఎన్ని కిలోమీటర్లు తిరిగినాయి అన్నీ చూద్దాం ఒకటేసారి. ఇప్పుడు వచ్చేసి లాస్ట్ బుకింగ్ జస్ట్ ఇప్పుడు ఒకటి అయిపోయింది, మళ్ళీ అది కూడా చూద్దాము. 2:24కి క్లోజ్ అయిపోయింది. సో ఇప్పుడు ఎర్నింగ్స్ వచ్చేసి మనము 27వ తేదీవి 3600 అయింది టోటల్. మనకి ఇక్కడ 100 రూపీస్ది ఇది అంతలో జస్ట్ 3.5 కిలోమీటర్ 9 నిమిషాలు క్యాష్ కలెక్ట్, 105 రూపాయల క్యాష్ కలెక్ట్, 100 రూపీస్ మనకి ఇచ్చినారు, 4 రూపాయలు జిఎస్టీ. ఇదంతా వద్దు మనకి. దాని తర్వాత మనం ఒక బుకింగ్ ఈ బుకింగ్ చూపించాలి. ఈ బుకింగ్ వచ్చేసి 14 కిలోమీటర్లు 20 నిమిషాలు డిజిటల్ పేమెంట్, 317 రూపాయలు కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్నారు. మనకు వచ్చేసి 235 రూపాయలు ఇచ్చినారు. ఇది అయిపోయిన వెంటనే మనకి అవుట్ రెంటల్ బుకింగ్ వచ్చింది. ఇది ఆల్రెడీ చూసేసినాము. 2251 రూపాయి, 162 కిలోమీటర్లు, 8 hours 30 minutes. ఇది ఆల్రెడీ చూసినాము.
నెక్స్ట్ ఇది లాస్ట్ చూడాలి. ఇప్పుడు ఇందాక వచ్చినది అయిపోయింది. 14.5 కిలోమీటర్ 36 నిమిషాలు క్యాష్ కలెక్ట్, 421 రూపాయి కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్నది. మనకు వచ్చేసి 322 రూపాయలు ఇచ్చినారు. టోటల్ అమౌంట్ వచ్చేసి ఇందులో టోటల్ అమౌంట్ వచ్చేసి 3612 రూపాయలు అయింది. బుకింగ్స్ వచ్చేసి 27వ తేదీ 4 బుకింగ్లు చేసినాము. అలాగే ఊబర్లో చూసుకుందాము. సో 26వ తేదీ నైట్ కదా మనం చేసినది. సో ఊబర్లో 9 బుకింగ్లు అంటే ఒక బుకింగ్ పక్కన తీసేయాలి, అలాగే 330 రూపాయలు పక్కన తీసేయాలి. టోటల్ వచ్చేసి 2473 రూపాయలు. దీంట్లో 330 రూపాయలు సపరేట్ చేయాలి. సో టోటల్ కౌంట్ చేసి టోటల్ చూసుకుందాం. టోటల్ ఎన్ని బుకింగ్స్ ఎంత అమౌంట్ అయింది, ఆ 330 రూపాయలు పక్కన తీసేసి మనకి ఎంత మిగిలిందో చెప్తాను. ఇప్పుడైతే కిలోమీటర్లు చూద్దాము. కిలోమీటర్లు అయితే టోటల్ 326 కిలోమీటర్లు తిరిగినాను. అలాగే ఎన్ని అవర్స్ అయింది అది కూడా చూద్దాము. ఓలా ఊబర్లో రెండిట్లోనూ కలుపుకొని 12 బుకింగ్లు అయినాయి. 12 బుకింగ్లకు కానీ మనకు అయింది వచ్చేసి 5755 రూపాయలు అయింది. అందులో 1300 రూపాయలు డీజిల్ పోతుంది, ఎందుకంటే 330 కిలోమీటర్లు కాబట్టి. మనకి ఎన్ని అవర్స్ అయిందంటే కరెక్ట్గా 16 అవర్లు అయింది. 16 అవర్లకి సో 5755 రూపాయలు మిగిలింది. సో ఇది మిగిలింది. సో చాలా బాగా చేసినట్టే నాకు తెలిసినంత వరకు. అవుట్ స్టేషన్ కూడా బాగానే వచ్చింది. ఈరోజు ఎర్నింగ్స్ అయితే బాగానే ఉన్నాయి. ఈరోజు తీసేది లేదు, ఇంకా నెక్స్ట్ రోజు నైట్ తీసేది. ఎందుకంటే కొంచెం మనకి పనులు ఉంటాయి కదా, పనులు చూసుకోవాలి. ఆ పనులన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆన్ చేయాలి డ్యూటీను. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.